नमस्कार, मी सौ मयुरी नरावार। ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। सरकारी कल्याणकारी योजना लोकांपर्यंत पोहोचवावा, दिशा आढावा बैठकीमध्ये खासदार नागेश यांनी अधिकाऱ्यांना सूचना। जिल्ह्यात राष्ट्रीय विज्ञान दिन साजरा, अनेक शाळांमध्ये विज्ञान प्रदर्शने। एसपींनी आदिवासींना पारंपरिक औषधांचा अवलंब करू नये असे आवाहन। गादीगुडा मंडळातील मोफत वैद्यकीय शिबिरात अखिल महाजन यांची सूचना। अव्याहतपणे चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद। आम्ही निर्मल शहराचा नियोजनबद्ध पद्धतीने विकास करू, नगरपालिका अध्यक्षा अप्पला काव्या गणेश चक्रवर्ती पत्रकार परिषद। आजच्या सविस्तर बातम्या। केंद्र आणि राज्य सरकारच्या निधीतून या जिल्ह्यामध्ये राबवल्या जाणाऱ्या विविध विकास आणि कल्याणकारी योजना प्रभावीपणे लोकांपर्यंत पोहोचवल्या जात आहे। आदिलाबाद खासदार जी नागेश यांनी अधिकाऱ्यांना काम हाती घेऊन ते निर्धारित वेळेत पूर्ण करण्याचे निर्देश दिले। शनिवारी जिल्हा विकास समन्वय आणि या देखरेख समितीने जिल्हाधिकारी कार्यालयाच्या कॉन्फरन्स हॉलमध्ये त्यांच्या अध्यक्षतेखाली आढावा बैठक घेतली। यावेळी खासदारांनी विविध सरकारी विभागांच्या कामगिरींचा आणि योजनांचा अवलंबीचा दीर्घ आढावा घेतला। जिल्हाधिकारी राजेश शहा म्हणाले की खासदारांनी सुचवल्याप्रमाणे सर्व विभागांचे अधिकारी समन्वयाने काम करतील आणि विकास या उद्दिष्टे साध्य करतील। అందులో 29 పెండింగ్ ఉంది సార్. అది ఆదిలాబాద్ జిల్లా ప్లస్ హస్పాబాద్ జిల్లా రెండు కలిపి సార్. వాళ్ళు 12 సైట్ సార్. 12 ఫారెస్ట్ సైట్, అందులో 3 కంప్లీట్ అవర్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది సార్. ఒక 45 డేస్ లో కంప్లీట్ అయిపోయింది. ఇంత డిలే కావడానికి కారణం ఏంటి? ఫారెస్ట్ నుంచి అగ్రిమెంట్ రెడీ. సో మనం గత సంవత్సరం కూడా ఆనరబుల్ ఎంపీ గారు చైర్మన్షిప్లో మళ్ళీ దిశ కమిటీ మీటింగ్స్ నిర్వహించడం జరిగింది। చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి రివ్యూ చేసి కూడా ఆనరబుల్ ఎంపీ గారు మళ్ళీ సూచన సలహాలు కూడా ఇవ్వడం జరిగింది। కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తు వస్తుంది, అప్పుడు సార్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఒక నేషనల్ హైవే సందర్భంగా మళ్ళీ మిషన్ భాగీరథ ఇష్యూ ఉంటే మళ్ళీ అది అప్పుడు మనం డిస్కస్ చేసి మిషన్ భగీరథ నుంచి పరిష్కారం అవుతున్నాయి। అది కూడా ఒక మంచి అంటే మనం ఈ మీటింగ్ లో బేసిక్గా కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ టైం ఏదైతే అప్పుడు మనం సూచన ఇచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ కూడా మళ్ళీ త్వరలోనే అది కూడా స్టార్ట్ అయింది। సో ఇంకా కూడా మళ్ళీ తమను లాస్ట్ టైం రివ్యూ చేసేటప్పుడు ఎడ్యుకేషన్ లో పర్టికులర్ గా మళ్ళీ పిఎం శ్రీ కానీ తర్వాత కొన్ని స్కూల్స్ లో మళ్ళీ టీచర్స్ ఇష్యూస్ కానీ అటువంటి కూడా మీరు లాస్ట్ టైం అది రివ్యూ చేశారు। తర్వాత ఫారెస్ట్ ఇష్యూస్ కూడా అప్పుడు మీరు రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ సెక్షన్ 3 కింద కూడా చాలా వరకు ప్రపోజల్స్ కూడా మనం ప్రాసెస్ చేస్తూ ఇప్పుడు రోడ్స్ కూడా జన్మన్ స్కీమ్ కింద ప్రోగ్రెస్ లో ఉన్నాయి। సో ఎవ్రీ మీటింగ్ తర్వాత మళ్ళీ ప్రోగ్రెస్ ఏవైతే ఇష్యూస్ మనం డిస్కస్ చేస్తున్నామో తమరు సూచన సలహా మేరకు అది కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది। ఎందుకంటే కనీసం 6 months ఒకసారి దిశ సమావేశము ఏర్పాటు చేసుకోవాలి, కానీ మధ్యలో పార్లమెంట్ మిగతా ఎలక్షన్స్ ఇవన్నీ దీనివల్ల మనము అక్టోబర్లో డేట్ ఇచ్చినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది। మనకి లాస్ట్ ఆఫ్ జూన్ మన ఫిబ్రవరిలో మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ 4 నెలలు చాలా క్రూషియల్గా డిపార్ట్మెంట్స్కి పనిచేయడం। आदिलाबाद जिल्हा मुख्यालयातील दसनापूर सरस्वती नगर सरकारी हायस्कूलमध्ये राष्ट्रीय विज्ञान दिन भव्यपणे साजरा करण्यात आला। या निमित्त शाळेमध्ये आयोजित विज्ञान मेळावा विचार परिवर्तन होता।
विद्यार्थ्यांनी तयार केलेले विविध प्रकारचे विज्ञान प्रदर्शन ही प्रभावी होते. शिक्षण विभागाच्या अधिकाऱ्यांनी प्रदर्शनाची पाहणी केली आणि विद्यार्थ्यांचे अभिनंदन केले. विद्यार्थ्यांना विज्ञान आणि तंत्रज्ञानावर लक्ष केंद्रित करण्याचा सल्ला देण्यात आला. ఉన్నట్టయితే మీలో శ్రద్ధ ఉన్నట్టయితే అమ్మాయిని ఎంఎస్సీ చేసుకొని బిఎస్సీ ఎంఎస్సీ పెద్ద సైంటిస్ట్ ఎట్లా మా మైక్ ఎందుకు ఫ్రెండ్ ఎందుకు సప్లై లేదు ప్రత్యేకంగా మైక్ ఇచ్చి లక్ష్మి డబ్బుకు లక్ష్మి గవర్నమెంట్ స్కూల్ సైంటిస్ట్ గా మాత్ర డాక్టర్ గా మాత్రం అంకిత రసిక అండ్ మనీషా స్టేజ్ వెనక్కి వచ్చేయండి. స్టేజ్ వెనక్కి ఎందుకు చెప్తున్నారు వీళ్ళని? అంకిత ఎందుకు చెప్తున్నారు వీళ్ళని? అక్షరం ఎగ్జిబిట్ దగ్గర నిలబెట్టారు కదా ముందర కూడా ఎవరన్నా. చేసే వాళ్ళు రెడీగా ఉండాలమ్మా. आदिलाबाद शहरातील बंगारगुडा येथील अल्पसंख्याक निवासी मुलींच्या शाळेमध्ये शुक्रवारी इफ्तार मेजवानीचे आयोजन करण्यात आले होते. अल्पसंख्याक कल्याण अधिकारी शेख कलीम अहमद यांनी कार्यक्रमाचे पर्यवेक्षण केले. इफ्तारपूर्वी विशेष प्रार्थना करण्यात आली. यावेळी नजीरा यांनी कुराण पूर्ण करणाऱ्या विद्यार्थ्यांचे अभिनंदन केले. अधिकारी कलीम यांनी शाळेमध्ये विद्यार्थ्यांना देण्यात येणाऱ्या सुविधांबद्दल विचारपूस केली. रामचंद्र गोपाल कृष्ण मठाचे प्रमुख योगानंद सरस्वती म्हणाले की हिंदू सण केवळ आध्यात्मिक नव्हे तर वैज्ञानिक दृष्ट्याही अनेक फायदे देतात. सनातन हिंदू उत्सव समितीने शनिवारी मठामध्ये होळी साजरी करण्याची आयोजित केलेल्या बैठकीत ते बोलत होते. तर कामदहन सोमवार 2 मार्च रोजी संध्याकाळी आणि होळी दुसऱ्या दिवशी मंगळवारी साजरी केले जातात असे सुचवले. लोकांनी या त्वचेला हानी पोहोचू नये अशा नैसर्गिक रंगांनी हा सण साजरा करावा असे सांगण्यात आले. जय बोलो हनुमान, जय श्री राम. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. जय श्री राम, जय श्री राम, जय श्री राम. भारत माता की जय, भारत सनातन हिंदू धर्म की जय श्री राम, जय श्री राम. भारत माता की जय, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान, जय श्री राम.
भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, भारत सनातन हिंदू धर्म की जय। మన సనాతన వైదిక హిందూ ధర్మంలో పండుగలు ఏవైతే చేస్తుంటామో వాటి వెనుక విజ్ఞానపరంగా సైన్స్ పరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి కనుక ప్రకృతితో నేచర్తో కలిసి చేసుకోవాల్సిన పండుగల్లో అత్యంత ముఖ్యమైన సంవత్సరంలో చివరి పండుగగా చేసుకునే పండుగ హోలీ పండుగ, కామదహన పండుగ. ఈ పండుగను విశేషంగా హోలీ పండుగ కాముడి పున్నమను మనం విశేషంగా ఎప్పుడైతే మన ఇనుము తక్కువగా వాడేవాళ్ళు, ఇనుము తయారయ్యేది కాదు, ఆ సమయంలో మొత్తం అన్నీ కూడా కట్టెతో ఉండేవి కనుక కట్టెను ఎక్కువగా వాడేవాళ్ళు కనుక ఆ కట్టెంతా కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛా భారత్ అని మనం మొదలుపెట్టుకున్నాం. ఈ స్వేచ్ఛా భారత్ రూపంలో గ్రామాలలో మొత్తం అంతా పాత కట్టెను ప్రతి ఇంటి నుంచి కూడా పనికిరాని పాత కట్టెలు అవన్నీ కూడా ఒక జాగాలో జమ చేసి ఆ కట్టెల్లో తర్వాత ఏ వృక్షాలైతే రోజు వంటకు పనికిరావు, రాగి చెట్టు, మర్రి చెట్టు, మేడి చెట్టు, దేవతా వృక్షాలని అవన్నిటిని కూడా ఎండిపోయిన వాటిని కూడా ఒక జాగాలో జమ చేసి దాంట్లో ఆవు పేడతో వివిధ ఆకారములో చిన్న చిన్నగా గారెల రూపంలో చేసి అలా ఈ కామదహనాన్ని చేసేవాళ్ళు. ఈ కామదహనం యొక్క బూడిద కూడా వ్యవసాయంలో చైన్లలో మందులు లేకుండాను, ఫ్యాక్టరీ లేకుండాను, కెమికల్ లేకుండాను ఆ సమయంలో ఈ బూడిద మాత్రమే క్రిమికీటక నాశినిగా పనిచేసేది. ఈ బూడిదను చైన్లలో తీసుకొని వెళ్ళేవారు. సోమవారము 2వ తేదీ రోజు సాయంత్రం నుంచి పూర్ణిమ ఉన్నది కనుక తప్పకుండా సోమవారం నాడు మాత్రమే గోపాలకృష్ణ మఠంలో వినాయక చౌక్ నందు కామదహనం ఉంటుంది. తర్వాత ఈ కామదహనం బూడిద కూడా సాయంత్రం 7:30, 8 గంటల వరకు కామదహనం చేస్తాము గోపాలకృష్ణ మఠంలో 7:38కు. తర్వాత అందరూ కూడా సోమవారం నాడే कामदहन निर्वहिंచుకోవాల్సింది, कामदहन होलिकादहन निर्वहिंచవలసిందిగా మనవి. तेलंगणा काँग्रेस सरकार गरिबांचे स्वतःचे घर घेण्याचे स्वप्न पूर्ण करत आहे आणि इंद्रमा घरांच्या बांधकामासाठी 5 लाख रुपयाची आर्थिक मदत करत आहे, असे आत्मा समितीचे अध्यक्ष गिम्मा संतोषराव यांनी सांगितले. शनिवारी शहरातील वार्ड 18च्या नगरसेवक अन्नपूर्णा यांच्यासह पूर्णम विजया नवीन यांनी या जोडप्यांच्या इंद्रमा घराच्या नवीन गृहनिर्माण कार्यक्रमाला उपस्थिती लावली. आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की वार्डाच्या प्रयत्नांनी वार्डाला 70 इंद्रमा घरे मंजूर करण्यात आलेली आहे. तर त्यांनी सांगितले की आणखी 2 टप्प्यामध्ये आणखी इंद्रमा घरे येतील. మరి గృహప్రవేశానికి రావడం జరిగింది. ఇంకొక విషయం, ఈ వార్డుకు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారు మరి 70 గృహాలని ఈ కాలనీకి మంజూరు చేయడం జరిగింది. వార్డుకు భవిష్యత్తులో మరి అన్నపూర్ణ అక్క గారు అంతకుముందు చెప్పడం జరిగింది, మరిన్ని ఎక్కువ గృహాలుంటే ఇంకా పేదలకు మనం గూడు కట్టించిన వాళ్ళం అవుతామంటే తప్పకుండా ఈ విషయాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారికి దృష్టికి తీసుకుపోయే బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి, అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఏప్రిల్ మాసంలో కొత్తగా ఇంకో 3500 గృహాలు రాబోతా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ వార్డు శ్రమ్ వార్డు కాబట్టి దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి అన్నపూర్ణక్క గారి నేను గాని తీసుకెళ్లి ఎక్కువ గృహాలు ఈ వార్డుకు మంజూరయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचा जन्म एक गरीब शेतकरी कुटुंबातून झाला आणि ते स्वयं प्रयत्नातून पुढे आले. त्यांनी अन्नदान कार्यक्रम हा चालू केला आणि तो आजही अव्याहतपणे सुरू आहे. अमेरिकेहून आदिलाबादला आल्यानंतर त्यांनी KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले. शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनामध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे आणि त्यांनी केलेल्या कार्याचे कौतुकही करत आहे. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండు
రెడ్డన్నా చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల ग्रामालू झेंडाले पेला मंडळ केंद्रातील एका सरकारी आणि खासगी शाळेमध्ये राष्ट्रीय विज्ञान दिन भव्यपणे साजरा करण्यात आला। विज्ञान दिनानिमित्त विविध वर्गातील विद्यार्थ्यांनी विविध मॉडेल्स प्रदर्शित केले। तर या कार्यक्रमात गावाचे सरपंच भाग्यलक्ष्मी आणि एसआय प्रवीण कुमार यांनी विद्यार्थ्यांनी सादर केलेला विज्ञान मेळा रसाने पाहिला। यामध्ये जीवन प्रक्रिया, सौर यंत्रणा, जागतिक तापमान बाड, IR सेन्सर, सुरक्षा अलार्म, भूमिती, पचन, डायसिस, आधुनिक कृषी यंत्र सामग्री इत्यादी मॉडेल्सचे प्रदर्शन आयोजित करण्यात आले होते। दरवर्षी 28 फेब्रुवारी रोजी देशामध्ये राष्ट्रीय विज्ञान दिन साजरा केला जातो। Water evaporate with sun, then water gets. These are recyclers. Their body leaves feed the soil and help the trees to grow every year. And the fourth one is river biodiversity. These are our water highways which We have made a project on life cycle of frog. We can see different tastes of frog, how they transform eggs. Using water, when water is stored at high, it goes down and it goes down. When water strikes the base of the tree and it never end. The water evaporate with sun, then water gets. వాళ్ళ చూస్తుంటే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈ ప్రాక్టికల్గా చేస్తేనే పిల్లల లోపల ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. అది రాయడం చదవడం కంటే ఈ ప్రాక్టికల్ బాగా ఉపయోగపడుతుంది పిల్లలకు. మరి దీనివల్ల వాళ్ళు ఇంకా జీవితంలో గొప్పగా ఎదిగి మరిన్ని శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, మరి సమాజానికి వాళ్ళు ఉత్తమ పౌరులుగా ఈ సైన్స్ ఫేర్ వల్ల వాళ్ళకు జ్ఞానం కలిగి వాళ్ళు గొప్పగా ఎదుగుతారని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ చూస్తే చాలా పిల్లల లోపల నైపుణ్యత చాలా గొప్పగా తీర్చిదిద్దిండ్రు. మరి వీళ్ళు ఉపాధ్యాయులు ఒకప్పటి మా పిల్లలే, వాళ్ళు ఎంచుకున్న ఈ ఉపాధి చాలా గొప్పది. ఎందుకంటే ఈ స్కూల్ లోపల ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్టుగా వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసి ఇంత 10th క్లాస్ వరకు తీర్చిదిద్దిండ్రు అంటే మేము చాలా గర్వపడుతున్నాము. నాకు చాలా అంటే ఏదో చెప్పడం కాకుండా వాళ్ళ పిల్లల యొక్క నైపుణ్యాన్ని చాలా మెచ్చుకున్నాను. అలాగే వాళ్ళు ఇంకా ముందు కూడా పోవాలి. మన సైన్స్ టీచర్లు, మన యొక్క యాజమాన్యం, ప్రిన్సిపల్ గారి సహకారంతో ముందుకు వెళ్ళాలి. ఒక్కొక్క ఫోటోసింథసిస్ ప్రాజెక్ట్ కావచ్చు, అనేక ప్రాజెక్టులు అక్కడ మనకి చిన్న పిల్లలు కూడా 4th క్లాస్ స్టాండర్డ్లో. ఇప్పుడు సిటీ పిల్లలు చెప్పడం కామన్, అది సిటీ పిల్లలు కాకుండా గ్రామీణ ప్రాంతాలలో దట్టు మహారాష్ట్ర బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కొని ఇంగ్లీష్లో నేను చెప్తున్నా కదా, PhD రీసెర్చ్ చేసిన పిల్లల అంత ఈక్వల్గా ఈ పిల్లలు ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా మోటివేషన్ తరగతి నిర్వహిస్తాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి, ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయ బృందానికి, యాజమాన్యానికి, సైన్స్ టీచర్లకి, పిల్లలకి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. नगर अध्यक्ष अप्पला काव्या आणि उपाध्यक्ष अप्पला गणेश चक्रवर्ती म्हणाले की निर्मल या ऐतिहासिक शहराचा विकास नियोजबद्ध पद्धतीने केला जाईल। निर्मल जिल्हा केंद्रातील प्रेस क्लबमध्ये मीट द प्रेस आयोजित करण्यात आला होता। तर या नगरपालिका क्षेत्र विकास, महसूल, स्त्रोत इत्यादी मुद्द्यांवर पत्रकारांनी विचारलेल्या प्रश्नांची उत्तरे दिली। त्यांनी घोषणा केली की सत्ताधारी वर्गाने विशेष अधिकाऱ्यांच्या राजवटीमध्ये केलेले या निविदा आणि प्रस्ताव तसेच शहरातील रस्त्यावरील विक्रेत्यांकडून केलेले ही तैबजार संग्रह रद्द केले आहे। तर ते म्हणाले लवकरच या प्रकरणाची क्षेत्रीय पातळीवर तपासणी करतील आणि योग्य प्रस्तावासह नवीन निविदा जारी करतील। यासोबतच निर्मल शहरातील रहिवाशांना त्रास देणाऱ्या माकडांच्या समस्येवर 1 आठवड्यामध्ये उपाययोजना सुरू केली जातील असेही अध्यक्षांनी सांगितले।
नगर परिषदेमार्फत पारदर्शक कारभारसह भ्रष्टाचार मुक्त सेवा देण्यासाठी पावले उचलली जात आहे असे उघड केले. ప్రతిరోజు మంచినీరు నిర్మల్ పట్టణ ప్రజలకు శుద్ధమైన మంచినీరు అందించాలన్నది మా ధ్యేయం. రేపటి నుంచి నిర్మల్లో థాయ్ బజార్ ఉండదు. వ్యాపారస్తులందరికీ, చిరు వ్యాపారస్తులకు, ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్లకు నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, రేపటి నుంచి థాయ్ బజార్ కొరకు వస్తే వాళ్ళు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ట్రేడ్ లైసెన్సులు ఇష్యూ చేసేటప్పుడు కానివ్వండి, శానిటరీ లైసెన్సులు ఇచ్చే ఎటువంటి దగ్గర కూడా ఏ అధికారికైనా కానీ కూడా ఇక్కడ పనిచేసే ఉద్దేశం లేకపోతే, ఇష్టం లేకపోతే వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు, లీవ్ పెట్టుకోవచ్చు. కానీ కరప్షన్ చేస్తూ ఇక్కడే ఉంటాము అంటే మాత్రం సహించే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి క్రమంలో మేము నిర్మల్ పట్టణంలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని ఆయన దృష్టిలో తీసుకుపోదలుచుకున్నాం. ఏదైతే చిన్నపాటి వర్షం వచ్చినా నీట మునిగిపోయేటువంటి 7-8 ప్రాంతాలని గుర్తించడం జరిగింది. వాటిని ఏ విధంగా పరిష్కరించాలో परिष्कार मार्गाలను కూడా కనుగొనడం జరిగింది. निर्मल शहरातील शाळेमध्ये राष्ट्रीय विज्ञान दिन साजरा करण्यात आला. MEO सिद्ध पद्मा या कार्यक्रमाला प्रमुख पाहुणे म्हणून उपस्थित होत्या. त्यांनी सर CV रामणा यांच्या प्रतिमेला पुष्पहार अर्पण केला आणि आदरांजली वाहिली. विद्यार्थ्यांनी प्रदर्शित केलेल्या विज्ञान मॉडेल्सचे अनेकांना विचार करण्याचा भाग पाडले. शिक्षकांनी दैनंदिन जीवनामध्ये विज्ञानाचे महत्त्व समजावून सांगितले. अनेक सेलिब्रिटी आणि पालकांनी विद्यार्थ्यांना त्यांच्या या सर्जनशीलतेबद्दल विशेष अभिनंदन केले. Of the kidney consists of welcome to Gautam Model School. My name is Aisha Mahin. My name is Alina Fatih. My name is Aliza Fatih. We are from class 8. So our model name is satellite communication. So this is the satellite. Satellite is and the buildings, for example Burj Khalifa, okay, and boats and ships. So mobile phones, like we talk on mobile phone for each other. With the help of the satellite signals, we communicate with each other on the mobile. So if the satellite does not give the signals to the mobile phones and the aeroplanes and all the cars, like they won't work. This is the aeroplane. It has a special feature that is connected with the satellite signals. With the help of these satellite signals, the aeroplane travels around the world. 3 1/3. So my name is Sandesh and my big name is Energy System. आदिलाबाद जिल्ह्याचे SP अखिल महाजन म्हणाले की आदिवासींनी शिक्षणाला प्रथम प्राधान्य द्यावे. त्यांनी लोकांना पारंपरिक औषधावर विश्वास ठेवू नये आणि सरकारी खाजगी डॉक्टरांचा सल्ला घेऊ असा सल्ला दिला. तर त्यांनी शनिवारी गादीगुडा मंडळाच्या पोन्नूर, दाबा B आणि जिल्हा पोलीस विभागाने आयोजित केलेल्या मोफत वैद्यकीय शिबिराला हजेरी लावली. या मोफत वैद्यकीय शिबिरामध्ये 200 आदिवासींची सामान्य या औषध, स्त्रीरोग, बालरोग, अस्थिरोग, नेत्ररोग, त्वचारोग आणि दंत विभागातील तज्ज्ञ डॉक्टरांनी तपासणी केली आणि त्यांना औषधे वाटण्यात आली. SPंनी गांजा निर्मूलनासाठी जिल्हा पोलिसांना सहकार्य करण्याचे आवाहन केले. त्यांनी लोकांना विकास करायचा असेल तर असामाजिक घटकांपासून दूर राहण्याचा सल्ला दिला आणि आदिवासींना मोफत या आरो प्लॉट देण्याचे आश्वासन दिले. डॉक्टरांचे आभारही मानले. त्यांनी बेरोजगार तरुणांना 10 मार्च रोजी होणाऱ्या रोजगार मेळाव्याचा लाभ घेण्याचा सल्लाही दिला.
మంచిగా వేయాలి బ్రష్ తీసుకున్నారా जय किसान विनंती करते धन्यवाद. ఆదిలాబాద్ నుంచి ప్రైవేట్ డాక్టర్స్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి ఈరోజు ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. సో దట్ మీకు ఉచిత వైద్య ఏమైనా ఇబ్బంది ఉన్నాయి దానికి వాళ్ళు మీకు ఏమైనా సలహా ఇస్తారు, మీకు ఎట్లా ఏమైనా మంచి మందు ఇస్తారు, వాళ్ళకి ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. సో వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఒక్కసారి మనం చెప్తే వాళ్ళు ఇక్కడ రావడం, అంత దూరం వాళ్ళు ఈరోజు వాళ్ళ ఓపీ వదిలేసి ఇక్కడ రావడం, వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదం. మళ్ళీ వాళ్ళకి మంచి దృష్టి పెట్టుకోండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ వస్తే వీళ్ళే మీ ఫ్యూచర్. ఇప్పుడు వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ వచ్చింది, వీళ్ళకి మంచి జాబ్ వచ్చింది అంటే మీ కుటుంబం మొత్తం మారుస్తుంది, మీ పరిస్థితి మొత్తం మంచిగా అయిపోతుంది. ఎడ్యుకేషన్ వస్తే వాళ్ళకి హెల్త్ అవగాహన వస్తుంది, వాళ్ళ పిల్లలు పేరెంట్స్కి చెప్తారు ఈ హెల్త్ ఇట్లా ఉండాలి, మనం మంచి లేదు, మంచి డాక్టర్ దగ్గర పోవాలి. ఈ క్వాక్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. మీ అందరి కోసం ఆల్రెడీ మీకు మంచి లైసెన్స్ ఉండాలి, దానికోసం ఆల్రెడీ ఒక లైసెన్స్ డ్రైవ్ కూడా నడుస్తుంది. ఈ ఊరు నుంచి వచ్చారు ఎవరైనా బైక్ నడవడం వస్తే ఎస్ఐకి కలవండి, ఇతను మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పిస్తారు, మీకు బైక్ నడవడం రావాలి. సో మీరు కూడా ఇది అవకాశం వాడుకోండి. సో మీకు కూడా ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే इन्शुरन्स वस्तुंदी ड्रायव्हिंग लायसन्स लेదంటే अప్పుడు इन्शुरन्स కూడా ఏం రాదు. आदिलाबाद जिल्ह्यात एक रस्ता अपघात झाला. गुड्यातनूर मंडळ केंद्रातील राष्ट्रीय महामार्ग एका लारीने प्रचंड हाहाकार माजवला. स्थानिक जवाहर नगर हनुमान मंदिरासमोरील राष्ट्रीय महामार्गावरून ताबा सुटला आणि सर्व्हिस रोडवर आदळला. या घटनेमध्ये एका कारला धडकल्याने एका महिलेचा मृत्यू झाला. इतर दोघे गंभीर जखमी आहे आणि त्यांना आदिलाबाद रिम्स येथे नेण्यात आले. नहीं होता ना बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. सरकारी कल्याणकारी योजना लोकांपर्यंत पोहोचवाव्या. दिशा आढावा बैठकीमध्ये खासदार नागेश यांनी अधिकाऱ्यांना सूचना. जिल्ह्यात राष्ट्रीय विज्ञान दिन साजरा. अनेक शाळांमध्ये विज्ञान प्रदर्शने. एसपींनी आदिवासींना पारंपरिक औषधांचा अवलंब करू नये असे आवाहन. गादीगुडा मंडळातील मोफत वैद्यकीय शिबिरात अखिल महाजन यांची सूचना. अभ्यासपणे चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद. आम्ही निर्मल शहराचा नियोजनबद्ध पद्धतीने विकास करू. नगरपालिका अध्यक्षा अप्पला काव्या गणेश चक्रवर्ती पत्रकार परिषद.
या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.